హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు గదా! ఈరోజైతే ఒక కస్టమరు ఒక శారీ ఇచ్చి పంపించారు. ఆ శారీ వచ్చేసి మనకి ప్లెయిన్‌గా ఉంటది గదా! అలాంటి శారీ అది. ఆ ప్లెయిన్ శారీకొచ్చేసి మనకి నెట్టు క్లాత్ వచ్చిందండి. ఇక్కడ చూసారా? పైచింగ్ వరకే కుచ్చుళ్ళొచ్చున్నాయి. కుచ్చుళ్ళు కూడా బాగున్నాయి. క్లాత్ అదంతా బాగుంది. ఈ శారీ మీదకొచ్చేసి బ్లౌజ్ అయితే ఇలాగిచ్చారు. నెట్టు క్లాత్ బ్లౌజు. ఇదైతే మనకి ఒక మోడల్ కుట్టమని అయితే పిక్ కూడా పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి కొందరుంటారు. ఎలా ఉంటారంటే మీకు చెప్తాను నేనది. ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను. ఇదండి పైన కనిపిస్తుంది గదా! ఈ మోడల్ అయితే ఆ బ్లౌజ్ టిచ్చింగ్ చేయమని అయితే మనకిచ్చారు. మొన్నొకసారి ఒక కస్టమర్ అయితే వచ్చారండి. ఆమె వేరే ఊరు నుంచయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఆమె చెప్పిందయితే ఆమె బ్లౌజ్ ఏసుకొని చూపించింది గూడా మనకి. అస్సలు బానే లేదు. ఫస్ట్ టైము మన దగ్గరకొచ్చారు. వాళ్ళు వీళ్ళు చెప్పారని. మన యూట్యూబ్ ఛానల్ చూసి అలాగొచ్చారు. వస్తే నేను అయితే సరే అని కుట్టాను. కుట్టిన తర్వాతయితే ఆమెకి సూపర్‌గా అంటే సూపర్‌గా కుదిరిందండి. కుదిరిన తర్వాత నెక్స్ట్ ఇంకోసారొచ్చినప్పుడు వాళ్ళ పాపను గూడా తీసుకొచ్చారు. వాళ్ళ పాపకేందిరా అంటే మనం కుట్టడం గాదు, మనం ఉండే ప్లేస్ నచ్చలేదు. అంటే ఉంటారు గదా కొందరు, మనిషిని జూసి అంచనా ఏసేస్తే ఎట్లాగా మనిషిలో ఉన్న టాలెంట్‌ని జూసి అంచనా ఏయాలి. ఇదండి ఈ మోడలయితే మనకి ఒక పిక్ మాత్రమే పెట్టారు. ఇలా కుడతావా లేదా అని గూడా నన్నడగలేదు. నేనైతే ఫస్ట్ టైమే ఇది కుట్టడము. ఇక్కడైతే అంతగా అట్లా మోడల్స్ ఎవరు పెట్టించుకోరు. పల్లెటూరు గదా! మనలో ఉండే టాలెంట్ ఏందిరా అంటే ఇటువంటి వాళ్ళొచ్చినప్పుడే మనకి బయట పడతది. ఆ వచ్చిన ఆమెకైతే బ్లౌజులైతే సెట్ అయినియి. రెండోసారి వచ్చిందంటే సెట్ అయితేనే గదా వస్తది. అలాగైతే రెండోసారి గూడా వచ్చింది. వాళ్ళ పాపకి మనం ఉండే ప్లేస్ నచ్చలేదు. అంటే ఇల్లు గాని, అట్లాగా కొంచెం అనకూడదు గానీ చీప్‌గా అన్నట్టుగా చూసారు. సర్లే అండి అనుకోని నేను గమ్ముగా అయిపోయాను. నాకు అర్థమైపోయింది. అయితే వాళ్ళ అమ్మాయి బ్లౌజులు మళ్ళీ వస్తామని చెప్పనేసి ఎళ్ళిపోయారు. ఇంక మళ్ళీ రాలేదు. ఆ తర్వాత ఆమెకు కాల్ చేసినా గానీ లిఫ్ట్ చేయలేదు. ఏమండి రాలేదని చెప్పాననే దానికి. చేస్తే గూడా అట్లాగ బిహేవ్ చేశారు. మనిషిని చూసి ఇంట్లో వాతావరణం అవి కాదండి కావాల్సింది. మనిషిలో ఉండే టాలెంట్ కావాలి. బ్లౌజ్ చూసారా? ఫస్ట్ టైం నేను టిచ్చింగ్ చేశాను. ఎంత బాగా సెట్టింగ్ అయిందంటే వాళ్ళిచ్చిన పిక్‌కి దాంట్లో వచ్చిన దానికి సూపర్‌గా అంటే సూపర్‌గా వచ్చిందండి. అది చూడండి. మనిషిలో టాలెంట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. టాలెంట్‌ని బట్టే ఉంటది వాళ్ళు కుట్టేది గూడాను. బ్లౌజ్ ఎలా ఉందో అయితే అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇదండి బ్లౌజ్ అయితే వాళ్ళు ఇచ్చిన మోడల్‌కైతే మనం కుట్టేసాము. చాలా బాగొచ్చింది. ఇప్పుడు ట్రెండ్ గదా! ఇట్లాగ ఫ్యాషను. నెట్ క్లాత్ తోటి ఇలాగా టిచ్చింగ్ జేసుకోవడం. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసాను. ఫ్రంట్ వచ్చి ఇలాగ మోడలు. బ్యాక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఉక్సులు, బ్యాక్ ఉక్సులు. పైన చూస్తే ఇట్లా బటన్ పెట్టేసాను. చిన్న హోల్ పెట్టాను. చాలా అంటే చాలా బావుంది. మీకు ఎలాగుందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే టాలెంట్‌ని చూసి గుర్తించండి. ఈ పెద్ద పెద్ద షాపులు అట్లాగుంటి అప్పుడు వాళ్ళెంత కాస్ట్ పెట్టినా కానీ వాళ్ళెలా కుట్టినా గానీ ఓకే అయిపోతది. అలాగని వాళ్ళు బాగా కుట్టరని గాదు. కానీ ఇట్లాగా మాత్రం చేయగాకండి. ఇదండి దీనికి కొంచెం క్లాత్ మిగిలితే ఇట్లాగా ఫ్లవర్ పెట్టేసాను. ఫ్లవర్ అయితే టిచ్చింగ్ చేసిచ్చాను. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుంటే అది గూడా నాకు సజెషన్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి. బాయ్.